మళ్ళీ ఒక కొత్త సమస్యతో కటకటాలోకి వెళ్ళనున్న షణ్ముఖ్ జశ్వంత్. అసలు షణ్ముఖ్ జశ్వంత్కి డాక్టర్ మౌనికకి రిలేషన్ ఏంటి? అసలు షణ్ముఖ్ జశ్వంత్ ఇంట్లో గంజాయి ఎన్ని గ్రామ్స్ ఉన్నది, అలానే షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి తీసుకుని ఉన్నాడా ఆ టైంలో అన్నది ఒకసారి వీడియోలో చూద్దాం. అసలు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న ఎవరైతే సంపత్ వినయ్ ఉన్నారో అతనికి, అలానే డాక్టర్ మౌనిక, వీళ్ళిద్దరూ కూడా దాదాపు 2016 నుంచి కూడా అయితే ప్రేమ వివాహం అంటే ప్రేమించుకుంటున్నారు అనమాట. అప్పటి నుంచి ఒక రిలేషన్లో ఉన్నారు. దాని తర్వాత మధ్యలో ఒకసారి బ్రేకప్ అయింది, మళ్ళీ కలిసి ఉన్నారు. దాదాపు వాళ్ళు ఏమో ఒక డాక్టర్ మౌనిక వాళ్ళైతే ఒక 40 lakhs ఖర్చు పెట్టుకున్నారంట వాళ్ళ రిలేషన్లో. సో తను కూడా బాగా ఖర్చు పెట్టారు. సో కొంతవరకు అయితే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయన్నమాట. ఎట్టకేలకు అవన్నీ పక్కన పెట్టి ఈ నెల 28న ఇద్దరు పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నారు. కానీ ఇంతలోనే షణ్ముఖ్ వాళ్ళ అన్న ఎవరైతే సంపత్ వినయ్ ఉన్నారో అతనైతే వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకొని కంప్లీట్గా అయిపోయిందనమాట. సో ఆ విషయం తెలుసుకున్న డాక్టర్ మౌనిక వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి ఈ విధంగా చేశారు, నన్ను చీటింగ్ కేసు పెట్టండి అంటూ తనైతే చాలా వైరల్గా అయితే మారిందనమాట. ఎందుకు అని అంటే, నాకు చాలా అన్యాయం జరిగింది, నాకు ఒకసారి అబార్షన్ చేయించాడు, కానీ నన్ను మోసం చేసి చివరికి నన్ను కాకుండా వేరే అమ్మాయిని లవ్ చేస్తూ నాతో సెకండ్ స్టెప్ పెట్టే ప్రయత్నం చేశాడు, నేను తెలుసుకోలేకపోయాను, నేను మోసపోయాను అంటూ తనైతే మారడం జరిగిందనమాట. ఈవెన్ పోలీసులు కూడా అది కేసు అదుపులో పెట్టుకుని వెంటనే ఎవరైతే సంపత్ ఉన్నారో ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ అలాగే వాళ్ళ బ్రదర్ సంపత్ ఇద్దరు కూడా కొంతవరకు గంజాయి అలానే డ్రగ్స్ తీసుకుని ఉన్నారు అని అయితే పోలీసులు గ్రహించి ఇద్దరిని కూడా తీసుకెళ్ళడం జరిగిందన్నమాట పోలీస్ స్టేషన్కి. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, అక్కడ షణ్ముఖ్ జశ్వంత్ నిజంగా అంటే గణేష్ తీసుకుని ఉన్నాడా లేకపోతే వినయ్ కూడా తీసుకుని ఉన్నాడా అన్నది ఇంకా క్లారిటీ తెలియడం లేదు. ఏది ఏమైనా సరే షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళ అన్న వినయ్ వల్ల కొంతవరకు షణ్ముఖ్ జశ్వంత్ కూడా చిక్కుల్లో పడ్డాడు అనేది చెప్పుకోవచ్చు. కానీ పోలీసులు చెప్తున్నది ఏంటి అంటే, ఇంకా మనకైతే క్లారిటీ రాలేదు. ఆ అమ్మాయి తరపున వాళ్ళ అమ్మగారు ఎవరు, ఆ అమ్మాయి ఒక్కటే వచ్చింది. సో నిజంగానే ఆ అమ్మాయిని వాళ్ళకి అబార్షన్ చేశారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. అలానే సంపత్ వినయ్ అనే అబ్బాయి కూడా ఎందుకు ఆ అమ్మాయిని ఈ విధంగా చేశాడో అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సరే సంపత్ వినయ్ పైన 420 సెక్షన్ అలానే 360 సెక్షన్స్ అయితే వర్తిస్తాయి అంటూ పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. కటకటాలోకి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం చూస్తూ ఉంటే సంపత్ వినయ్ అయితే ఎగ్జాక్ట్గా తను ప్రూఫ్స్ అన్ని అతని దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ అమ్మాయి దగ్గర డాక్టర్ మౌనిక దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ఇద్దరు ప్రూఫ్స్ చూసి చెక్ చేసి ఎవరు ఎక్కువ తప్పు ఉంది అనేది ఒక కొలికైతే వస్తుంది. ఇప్పుడే ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళిద్దరు కూడా డ్రగ్స్ కేసులో తీసుకుని వచ్చాం కానీ ఇంకా ఇంటర్గేట్ చేస్తున్నాము అంటూ పోలీసు చెప్పడం జరిగిందనమాట. ఒక రకంగా చెప్పాలంటే సంపత్ వినయ్ అనే వాళ్ళ బ్రదర్ చేసిన తప్పుకి షణ్ముఖ్ జశ్వంత్ కూడా బలి అవుతున్నాడు అని అంటే ఎస్ అని చెప్పాలి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.